మేడే మేడే చికాగో అమరవీరులు చికాగో అమరవీరులకు ప్రపంచ కార్మికులారా చికాగో అమరవీరులకు జోహార్ చికాగో అమరవీరులకు జోహార్ చికాగో అమరవీరులకు మేడే ప్రపంచ కార్మిక ఆర్డర్ వర్ధిల్లాలి ఎజెండా మేడే మేడే ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతేకాకుండా కార్మిక ఉద్యమంలో ప్రపంచ కార్మికులారా చికాగో అమరవీరులకు చికాగో అమరవీరులకు 4 లేబర్ మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేక ప్రపంచ కార్మికులారా 139వ మేడేను ప్రపంచ కార్మిక వర్గం అన్ని దేశాల కార్మిక వర్గం ఇవాళ జరుపుకుంటుంది. కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాలుగా దేశంలో స్వతంత్ర భారతంలో 75 సంవత్సరాలుగా అమలు జరుగుతున్నటువంటి 29 కార్మిక చట్టాలని మార్చి ఇవాళ 4 లేబర్ కోడ్స్ గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ రావడం ద్వారా ఇవాళ 12 గంటలు 14 గంటల పనిదినం పెరిగేటువంటి అవకాశం ఉంది. ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. వారానికి మనం వారాంతపు సెలవులు తీసుకునేటువంటి కూడా రద్దయ్యేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఓవర్ టైం కూడా మనకు రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం అన్ని హక్కులను హరించే విధంగా ఈ 4 లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి రద్దు చేయాలని చెప్పి గత 5 ఏళ్లుగా భారత కార్మిక వర్గం పోరాడుతుంది. ఈ మే 20న కూడా దేశవ్యాప్తంగా కూడా ఆ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి జనరల్ స్ట్రైక్ అన్ని కార్మిక సంఘాలు అన్ని ఫెడరేషన్లు పిలిపివ్వడం జరిగింది. కార్మిక వర్గం మోడీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలి. ఇప్పటికే ప్రైవేటీకరణ పేరుతో దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పచెప్పినటువంటి విషయం. అదేవిధంగా ప్రైవేట్ లో రిజర్వేషన్లు లేకున్నా ఇలా ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమలు జరుగుతున్నాయి. కానీ రేపు మొత్తం ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు కూడా లేనటువంటి పరిస్థితి. అదే కాకుండా ఇవాళ మొత్తం కార్మిక చట్టాలు యొక్క కోరాలన్నింటినీ కూడా బీకి వాటికి ఎలాంటి రైట్ లేకుండా ఇవాళ మొత్తం 4 చట్టాలు తీసుకొచ్చింది. అవి రద్దు చేయాలి. అంతేకాకుండా గత సంవత్సర కాలం నుంచి అంటే జనవరి 24 ప్రారంభమైనటువంటి కగార్ 26 మార్చి లోపట దీన్ని పూర్తి చేస్తాం. ఏదైతే మొత్తం ఖనిజ సంపదకు గేట్లు తెరిచినటువంటి మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీ జిందాల్ సంస్థలకు అక్కడ ఉన్నటువంటి ఖనిజాన్ని మొత్తం తరలించడానికి కంకణం కట్టుకున్నాడు. కనుక అక్కడ ఆదివాసులు ఏదైతే తమ జీవితాల్ని పరంగా పెట్టి అక్కడ బ్రతుకుతున్నారో ఈ మా ప్రాంతం మేము వదిలిపెట్టమని వాళ్ళు ప్రకటిస్తున్నారు.
దానికి మద్దతుగా ఇవాళ మావోయిస్టు పార్టీ నిలబడ్డది. కానీ ఇవాళ మావోయిస్టుల పేరు మీద ఇవాళ ఖనిజ సంపదను బయటికి చెప్పకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం ఏదైతే మావోయిస్టుల మీద యుద్ధం ప్రకటించిందో ఆ యుద్ధాన్ని వెంటనే విరమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యుద్ధం పేరు మీద వేలాది మంది ఆదివాసుల్ని ఊచకోత వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే విధంగా దళాల పైన వేటాడి చంపుతున్నటువంటి పరిస్థితి. కర్రెగుట్టలో 15,000 మంది బిఎస్ఎఫ్ మిలిటరీ జవాన్లను అక్కడ దించి ఇవాళ మొత్తం రక్తపాతం సృష్టించడానికి, మానవహరణం చేయడానికి ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. రానున్న కాలంలో మీరు ఇదే విధానాన్ని, ఇదే ఫాసిజాన్ని అమలు జరిపినట్టయితే మీ ప్రభుత్వానికి తగినటువంటి బుద్ధి చెప్పక తప్పదు అని చెప్పి ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గం పక్షాన మేము ప్రకటిస్తున్నాం. చికాగో నగరంలో జరిగినటువంటి కాల్పులలో మరణించినటువంటి ఆ కార్మిక ఉద్యమంలో మరణించినటువంటి వారిని స్మరించుకుంటూ ఇలా మేడే కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆనాడు యాజమాన్యాలకు వ్యతిరేకంగా కన్న కొడుకు సైతము మార్క్స్ ఆనాడు పోరాటాలు చేసినటువంటి సందర్భం. ఈనాడు జరుగుతున్నటువంటి ఉద్యమాలను నీరుగార్చడం కోసం ఈ యొక్క అధికార పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కుట్రలు చేస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి జీవోలను అమలు చేయనటువంటి పరిస్థితి. సింగరేణిని ప్రైవేటీకరణ పేరిట కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎక్కువ చేసి పర్మనెంట్ కార్మికులను తక్కువ చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు అందరూ కూడా ఈ యొక్క మేడే సందర్భంగా ఒక్కటి కావాల్సినటువంటి సందర్భం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి నినాదం కొద్ది చికాగో అమరవీరుల స్ఫూర్తితోని మనం ఈ యొక్క కార్మిక ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములం అయిదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్మికునికి హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మేడే కార్మిక వర్గం, పబ్లిక్ సెక్టర్స్, కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదంలో ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం చట్టాలను తీసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని రూపుమాపు చేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఠేకేదారీ సిస్టమ్ ఉండే, ఆ ఠేకేదారీ సిస్టమ్ తీసేసి మనం పబ్లిక్ సెక్టర్ గా తయారు చేసాం. పబ్లిక్ సెక్టర్ అయిన తర్వాత దేశానికి ఉపయోగపడ్డాం, సింగరేణికి ఉపయోగపడ్డాం, కార్మికులకు మంచి ఉద్యోగాలు తీసుకొచ్చినాం. జేబీసీసీ ఉన్నది, జేబీసీతో పాటు అగ్రిమెంట్లు చేసే హక్కు ఉండేది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 కోట్లతోటి సంఘాలు ఉండయి, జెండాలు ఉండయి, ఎవరికి అడ్రస్ ఉండదు, మాట్లాడే అర్హత ఉండదు, మళ్ళీ ఎమర్జెన్సీ లాగా వస్తుంది. దానికోసం మేడే సందర్భంగా కార్మిక వర్గం అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. తమ జెండాలను పక్కన పెట్టి ఒకే ఎజెండా పైన సింగరేణి సంస్థను కాపాడుకోవాలి. దానికోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. 20 తారీఖు నాడు అందరం కలిసి, అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కేవలం దాంట్లో అందరి కోసం ఉన్నది. చట్టాలను కొనసాగించాలి, కోడ్ను రద్దు చేయాలి, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు మినిమం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏది కూడా కాంట్రాక్ట్ లేబర్ జీతం పెంచలేదు. బానిస బతుకులు బతుకుతున్నారు. ఒకటే నా సూచన కార్మిక వర్గానికి, మనము మేడేను మర్చిపోకూడదు. మనం మేడేను మర్చిపోతే యజమానం మన హక్కులను మాయం చేస్తున్నది. పాతకాలం మళ్ళీ మొదలైంది. 8 గంటల నుండి 9 గంటలు పనిచేస్తున్నారు, 10 గంటలు కూడా కొందరు పనిచేస్తున్నారు. ఆ వాటి కోసం కూడా మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే సింగరేణిలో మనకు ఒక అనవాయితీ ఉంది. ఐక్య పోరాటాలు ఎప్పుడు ఫెయిల్ కాలే, ఐక్య పోరాటాలు సక్సెస్ అయినాయి, సాధించుకున్నాం. ప్రైవేట్ వాళ్ళు రాకుండా అడ్డుకున్నాం. ప్రభుత్వ దగులుబాజీ పాలసీల వల్ల కొంతమంది దొంగచాటున కాంట్రాక్టర్ వస్తున్నారు, సింగరేణి ముంచుతున్నారు. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన పైన అందరిపైన ఉన్నది. మేము సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక అందరి కలుపుకొని పనిచేసి ప్రయత్నం చేస్తున్నాం. హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, అదే విధంగా టీఎన్టీసీ కూడా కలిసి వస్తుంది. ఇంకా కొన్ని కలిసి వచ్చే కార్మిక సంఘాలు తీసుకొని 20 తారీఖు సమ్మెను విజయవంతం చేసి ప్రభుత్వానికి ఎట్లయితే రైతులు వాళ్ళ హక్కుల కోసం సమ్మె చేసి వాళ్ళ హక్కులను సాధించుకున్నారో అదే విధంగా దేశంలో ఉన్న కార్మిక వర్గం మొత్తం ఒక తాటిపై నుండి మన హక్కులు సాధించుకోవడానికి 20 తారీఖు సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాం.